హలో అండి, ఈరోజు గోధుమ పిండితో మీకు ఒక హెల్తీ రోటీ చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటిలోనే మనం తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అలానే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను. గోధుమ పిండి, సాల్ట్, పచ్చిమిర్చి, మెంతికూర, ఇంకా డ్రై సీడ్స్. డ్రై సీడ్స్ అంటే మనకు సూపర్ మార్కెట్లో ఇలా ఇవన్నీ కలిపిన మిక్స్ ఇప్పుడు దొరుకుతుంది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అలానే సబ్జా సీడ్స్ కూడా ఉంటున్నాయి. ఇంకా మీకు కావాలంటే నువ్వులు కూడా, పచ్చి నువ్వులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, మెంతాకులు ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని కూడా కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైనంత కొంచెం కొంచెం వాటర్ కలిపి దీనిని గట్టిగా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట మూత పెట్టేసి రెస్ట్లో ఉంచుదాం. అరగంట తర్వాత తీసి చూస్తే మనకి ఇది కొంచెం సాఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి దీన్ని గట్టిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా జస్ట్ నార్మల్ చపాతీలా చేసుకుంటాం. ఇదిగోండి, థిక్నెస్ ఇలా ఉండాలి, ఈ మాత్రం మందంలో చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఈ డ్రై సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఒక లేయర్లా వేసేసుకుంటాం. ఇవి వేసుకున్న తర్వాత మాత్రం మీరు రొట్టెల కర్రతో జస్ట్ లైట్గా ఒకసారి ప్రెషర్ పెట్టకుండా లైట్గా ఒకసారి ఒక్క చేతితో ఒక్కసారి రోల్ చేయండి, అంతే. దాన్ని ప్రెస్ చేస్తే మాత్రం ఇవి ఇటు నుంచి అటు పీట మీదకి వెళ్ళిపోతాయి, రోటీ అంతా చిరిగిపోతుంది. తర్వాత దీన్ని తీసి యాజ్ ఇట్ ఈజ్ అలా పెనం మీద వేసేసుకోవడమే. ఆయిల్ వేయొద్దండి, ఫస్టే పెనం హైలో పెట్టుకొని ఇలా కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఇలా రాసేయండి, అంతే. తర్వాత రెండు వైపులా కాల్ చేసుకోవాలి. ఒక్క 2-3 టైమ్స్ అటు ఇటు తిప్పితే సరిపోతుంది, మంచి కలర్ వస్తుంది. ఈ విత్తనాలన్నీ మాత్రం ఏంటంటే కొంచెం పాప్ అయ్యేలాగా, అవి అటు తిప్పేటప్పుడు పాప్కార్న్ చేసేటప్పుడు పాప్ అయితే ఎలా క్రాకిల్ సౌండ్ వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు రోటీ కాల్చుకోండి. తర్వాత దీన్ని తీసి వేరే ఒక గిన్నెలో వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. అలా అయితే ఆవిరికి అవి మెత్తగా అవుతాయి. సో ఇది ఈరోజు నా డిన్నర్ అండి. చూసారా రోటీ ఎంత సాఫ్ట్గా ఉందో? మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలానే చాలా హెల్తీ కూడా ఇది. దీన్ని నేను సైడ్ డిష్గా వంకాయ కూరతో తీసుకున్నాను. అలానే పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, అన్ని రకాల వెజిటబుల్స్ వేసి చేసిన సాంబారు. ఇందులో చిలకడ దుంపలు, క్యారెట్, రాడిష్, మునక్కాడలు, బంగాళదుంపలు అన్నీ వేసి చేసినది. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు ఈ రెసిపీ కూడా పెడతాను. అలానే గోంగూర పచ్చడి, వీటితో తిన్నాను. సో చాలా ఇంత మంచి హెల్తీ రోటీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.